చూస్తూ చూస్తూనే మళ్ళీ సంక్రాంతి వచ్చేసింది. అప్పట్లో భోగి పండుగొస్తే అమ్మో పొద్దు పొద్దునే చలిలో లేపేసేవాళ్ళు. కానీ ఒక్కసారి భోగి మంటల ముందు నుంచుంటే ఆహా, అసలు ఆ ఫీలే వేరు. చిన్నప్పుడైతే ఒకవైపు భోగి పళ్ళు పోస్తుంటే ఇంకోవైపు నేను మాత్రం బిజీగా కాయిన్స్ ఏరుకునేదాన్ని. ఆ టైంలో ఇంట్లో జరిగే ప్రతి పని కూడా స్పెషల్గా అనిపించేది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే 3 రోజులు మంచిగా రెడీ అయ్యి ఎండలో కైట్స్ ఎగరేయడానికి వెళ్ళి లాస్ట్ డే లోపు నల్లబొగ్గ అయిపోయి ఇంటికి రావడం. ఇంకా పండుగకి రిలీజ్ అయిన సినిమాల టికెట్ల కోసం అయితే రక్తాలు చిందించేవాళ్ళం. ఏదేమైనా ఆ రోజులే వేరు. అందరికీ హ్యాపీ సంక్రాంతి.